హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హార్టికల్చర్ టు హార్టికల్చర్. నేను మీకు వింటర్ గార్డెన్ టూర్ వీడియోలో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గ్రోలెట్స్ గురించి ఒక వీడియో చేస్తానని చెప్పాను కదా. సో ఈ వీడియో ముఖ్యంగా గ్రోలెట్స్ వెరైటీస్ అండ్ ఈచ్ వెరైటీ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ గురించి తెలుసుకుందాం. వీడియో కొంచెం లెంతీగా అనిపించినా కానీ గార్డెనర్స్కి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ వన్, ఇది సింగిల్ గ్రో లైట్ అండ్ క్లిప్ బేస్డ్ ఆల్సో. ఇలాంటి క్లిప్ బేస్డ్ గ్రో లైట్స్కి మాత్రం సపోర్ట్కి ఇదర్ బఫెట్ కానీ ఆర్ టేబుల్ కానీ లేక అలాంటివి ఏమైనా ఉండాలి. అనదర్ థింగ్, దీనికి టైమర్ లేదు, విచ్ మీన్స్ మనమే మాన్యువల్గా ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉండాలి. దీనికి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఇక్కడ ఫ్రంట్లో ఉంటుంది. నేనైతే డైలీ మార్నింగ్ కర్టన్స్ తీసినప్పుడు లైట్ ఆన్ చేస్తుంటాను, అలాగే ఈవినింగ్ డార్క్ అయినప్పుడు కర్టన్స్ క్లోజ్ చేసేసుకొని లైట్ కూడా ఆఫ్ చేసేస్తాను. ఇలా నా డైలీ రొటీన్ సెట్ అయింది. సో ఐఎమ్ ఆల్ సెట్ హియర్. నేను ఇక్కడ పెట్టుకున్న ప్లాంట్స్కి అయితే తక్కువ రేటింగ్తో సరిపోతుంది కాబట్టి ఈ సింగిల్ గ్రో లైట్ సరిపోతుంది. దీని డిసడ్వాంటేజెస్ ఏంటంటే నో టైమర్, క్లిప్ బేస్డ్ మీన్స్ దీన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోలేము, అండ్ ఆల్సో లిమిటెడ్ టు ఫ్యూ ప్లాంట్స్ ఓన్లీ. సెకండ్ వన్, ఇది 3 హెడ్ గ్రో లైట్. దీనికైతే టైమర్ ఉంది కానీ ఇది కూడా క్లిప్ బేస్డ్ వన్నే. లక్కీగా నాకు ఇక్కడ కూడా క్లిప్ పెట్టుకోవడానికి బ్యాక్ సైడ్ వీలుగా ఉంది కాబట్టి నేను దీన్ని యూస్ చేసుకోగలిగాను. అండ్ ఫ్లోర్కి లైట్కి మధ్యన హైట్ తక్కువ ఉంది కాబట్టి నేను స్మాల్ సైజ్ ప్లాంట్ పెట్టుకున్నాను ఇక్కడ. నేను వీటిని ఇలా 3 డిఫరెంట్ డైరెక్షన్స్లో స్ప్రెడ్ చేసుకున్నాను కాబట్టి ఎక్కువ ప్లాంట్స్ని కవర్ చేసుకోగలిగాను. టైమర్ ఆప్షన్ ఉంది కాబట్టి చక్కగా అదే ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. అండ్ అలాగే స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు, లైక్ ఫర్ 4 hours, 8 hours అండ్ 12 hours అలా అనమాట. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే టైమర్ ఉంది అండ్ ఎక్కువ ప్లాంట్స్ని మనం కవర్ చేయగలుగుతాం. మరి డిసడ్వాంటేజ్ ఏంటంటే క్లిప్ బేస్డ్ వన్ కాబట్టి దీన్ని అన్ని చోట్ల పెట్టుకోలేము. థర్డ్ వన్, ఇదైతే క్లిప్ బేస్డ్ కాదు, స్టాండింగ్ వన్నే కానీ బట్ షార్టర్ వర్షన్. అంటే దీని హైట్ పెంచుకోవడానికి అవ్వదు. సో దీన్ని మనం చాలా తెలివిగా వాడుకోవాలి. మనం మార్చి ఏప్రిల్లో సీడ్లింగ్ పెట్టుకుంటాం కదా, అప్పుడు ఈ లైట్ వాడుకోవచ్చు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే సీడ్లింగ్ స్టార్ట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే నో టైమర్. ఫోర్త్ వన్, ఇదైతే నాకు అచ్చం ఫోకస్ లైట్లో ఉంటుంది. దీనికి జస్ట్ ఆన్ ఆఫ్ స్విచ్ మాత్రమే ఉంది, నో టైమర్, విచ్ మీన్స్ మనమే ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఉండాలి. అదే దీని డిసడ్వాంటేజ్ కూడా. మీరు అబ్జర్వ్ చేశారా, ఇప్పటి వరకు మీరు చూపించిన లైట్స్ అన్నిటికీ రెడ్ బ్లూ కలర్స్ ఉన్నాయి కదా, బట్ దీనికి అయితే ఓన్లీ వైట్ కలరే. దీని అడ్వాంటేజ్ ఏంటంటే హైట్ పెంచుకోవచ్చు అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే నో టైమర్. ఫిఫ్త్ వన్, దిస్ ఈజ్ 4 హెడ్ గ్రో లైట్. దీనికి టైమర్ ఉంది ప్లస్ స్టాండింగ్ వన్ ఆల్సో. మనకు కావాల్సినట్టుగా దీని హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈ స్టాండింగ్ గ్రో లైట్స్ కొన్న 2 or 3 years తర్వాత నుంచి ఐదర్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కానీ ఆర్ టైమర్ కానీ పనిచేయట్లేదు. అదొక్కటే ఈ టైప్ ఆఫ్ గ్రో లైట్స్ డ్రాబ్యాక్. వీటిని మనం యూజువల్గా డీల్ ఉన్నప్పుడు కొంటుంటాం కదా, మరి ఆ టైంలో పెట్టిన ప్రొడక్ట్స్ ఇష్యూనా లేక కంపెనీ ఆర్ మోడల్ ఇష్యూనా నాకు తెలీదు. పోనీ రెగ్యులర్ ప్రైస్లో కొందామా అంటే ఆల్మోస్ట్ 3 times పే చేయాలి. సో నో ఆప్షన్ ఫర్ అస్. మీరు ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేశారా? ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ ద కామెంట్స్ సో దట్ ఇది అందరికి హెల్ప్ అవుతుంది. టైమర్ సెట్టింగ్స్, నేను మొక్కలు లోపల తీసుకొచ్చినప్పటి నుంచి అంటే అక్టోబర్ టైం నుంచి అరౌండ్ mid-December వరకు టైమర్ని 8 hours సెట్ చేస్తా. ఆ తర్వాత ఎండ్ ఆఫ్ February ఆర్ March first week వరకు టైమర్ని 12 hours సెట్ చేస్తాను. అంటే చలి తక్కువగా ఉన్నప్పుడు తక్కువ టైం సరిపోతుంది, అలాగే చలి బాగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ టైం సెట్ చేసుకోవాలి. టైమర్ ఇష్యూస్ వచ్చినప్పుడు చూడాలి, అది మార్నింగ్ కాకుండా ఆఫ్టర్నూన్ ఆర్ దానికి ఇష్టం వచ్చినప్పుడు ఆన్ అవుతుంది. అది నేను నోటీస్ చేసిన వెంటనే టైమర్ ఫిక్స్ చేస్తా, మళ్ళీ టైమర్ మారిపోతుంది.
మళ్ళీ నేను టైమర్ ఫిక్స్ చేస్తుంటా. సో ఇలా మేము ఇద్దరం చక్కగా ఆడుకుంటూనే ఉంటాం. తర్వాత కొన్ని రోజులకి ఆ టైమర్ పనిచేయదు, ఆర్ ఆన్ ఆఫ్ స్విచ్ పనిచేయదు, తీసుకెళ్ళి ట్రాష్ చేయడం అంతే. ఇంకా 1 కానీ 2 కానీ లైట్ హెడ్స్ మనం కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు 4 ఆన్ చేయాల్సిన అవసరం లేదు. మనం 1 కాకుండా 1 ఆన్ చేసుకోవచ్చు, 2 కాకుండా 2 ఆన్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా దీనికి ఉంది. దీనికి ఉన్న అడ్వాంటేజెస్లో ఇదొకటి. ఫైనల్ వన్, ఇది నాకు చాలా ఫేవరెట్ అయిపోయిందండి. ఇది రాకముందు వరకు నా దగ్గర ఉన్న స్టాండింగ్ మల్టీ హెడ్ గ్రో లైట్ ఫేవరెట్గా ఉండేది. ఈ ఫ్లోర్ ల్యాంప్లో పెట్టినవి గ్రో లైట్ బల్బ్స్, నాట్ ఎల్ఈడి వన్స్. ఇవి చూడ్డానికి రెగ్యులర్ బల్బ్స్ లానే ఉంటాయి, కాంట్ మేక్ డిఫరెన్స్ యాక్చువల్లీ. ఏదో సామెత చెప్పినట్లు గుర్రం నాడా ఉందని గుర్రాన్ని కొన్నట్లు నా దగ్గర ఈ ఫ్లోర్ ల్యాంప్ ఉంది కాబట్టి ఈ గ్రో లైట్ బల్బ్స్ కొనుక్కున్నాను. కానీ అది చాలా మంచి డెసిషన్ అయింది నాకు. దీనికున్న ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ మనం టర్న్ చేస్తుంటే మనకు కావాల్సినట్టుగా 2 or 3 or 5 బల్బ్స్ ఆన్ చేసుకోవచ్చు. దానివల్ల మనం వైడ్ రేంజ్లో ప్లాంట్స్ని కవర్ చేయొచ్చు. దీనికి నేను మాన్యువల్గా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోకుండా డిఫరెంట్ మెథడ్లో టైమర్ని సెట్ చేసుకున్నా. నేను కుదిరినప్పుడు అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో ఇవండి నా దగ్గర ఉన్న గ్రో లైట్స్ కలెక్షన్స్. ఇవే కాక మార్కెట్లో ఇంకా చాలా చాలా గ్రో లైట్ వెరైటీస్ ఉన్నాయి. ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్స్ షేర్ చేయరా. మిగతా జోన్ సంగతి ఎలా ఉన్నా మా జోన్లో మాత్రం ఏప్రిల్ 2 వరకు వీటిని యూజ్ చేయాల్సిందే. సౌత్ సైడ్ విండోస్ కానీ స్కైలైట్స్ కానీ ఉంటే వీటి అవసరం ఉండదు. కానీ నాకు ఈ 2 లేవు కాబట్టి గ్రో లైట్స్ అవసరం. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and I'll see you in another good video. Till then, happy gardening.